హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మామూలుగా తిరుపతి నుంచి పీలేరు మధ్యలో NH71 కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. ఆ రోడ్డు కోసం తీసాను. యాక్చువల్లీ ఇప్పుడు ఒకసారి NH71 కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి పాత రోడ్డు ఘాట్ రోడ్ అనేది మనకు కనుమరుగైపోతుంది. కానీ ఇప్పుడుండే పాత ఘాట్ రోడ్ చాలా బాగుంది. అంటే గ్రీనరీగా కొంచెం కర్వ్స్ బాగుంటాయి. సో అది దాని రూపురేఖలు మారిపోతాయి అన్నమాట. అందుకని ప్రస్తుతానికి దాన్ని క్యాప్చర్ చేసి పెట్టాను. మేబీ 5 to 10 years తర్వాత చూస్తే మేబీ ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త రోడ్ వచ్చిన తర్వాత గ్రీనరీ కానీ పచ్చదనం మధ్యలో వెళ్ళే రోడ్ కర్వ్స్ కానీ అవన్నీ ఉండగానే పోతాయి. కాబట్టి సో ఒక వీడియో చేద్దామనిపించింది. దాని ప్రకారం ఈ వీడియో చేశాను. మీరే చూడండి. జస్ట్ ఇదంతా రోడ్ జర్నీ అంతే, దీంట్లో స్పెషల్గా ఏమి ఉండదు. జస్ట్ ఆ రోడ్డు క్యాప్చర్ చేసి పెడదామనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. జస్ట్ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ లెంతీగా ఉంది, బట్ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తూ ఉండొచ్చు. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఆ వెహికల్లో వెళ్ళి తీసాను అనమాట. ఓకే, జర్నీ చేశాను. లాస్ట్ వెళ్ళిన తిరుపతి నుంచి పీలేరుకి ఆ ట్రిప్లో కవర్ అయింది ఇదన్నమాట. మధ్యలో వర్షం వస్తూ ఉంటుంది. ఇది ఎంఆర్పల్లి స్టార్ట్ అయినాం. ఇది తిరుపతిలోని ఎంఆర్పల్లి ఏరియా. ఇది ఇక్కడ నుంచి మనము అన్నమయ్య సర్కిల్ ఆ రోడ్లోకి వెళ్తాం. ఇక్కడ ముందుకెళ్ళి రైట్ వెళ్తే అన్నమయ్య సర్కిల్, లెఫ్ట్ వెళ్తే ఎంఆర్పల్లి సిగ్నల్ సర్కిల్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఈ ఎంఆర్పల్లి ఒకప్పుడు పెద్ద చిన్న పల్లి, ఇప్పుడు చూస్తే బాగా డెవలప్ అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్, మంచి కమర్షియల్ ఏరియా అయిపోయింది అన్నమాట. ఇక్కడ ఇది ఫుల్గా ఇక్కడ చూసిన బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ లెఫ్ట్కి వెళ్తే ఇంకా మనం ఎంఆర్పల్లి సర్కిల్లోకి వెళ్ళిపోతాం. మంచి కమర్షియల్ ఏరియా, తిరుపతి టౌన్ అన్నమాట. ఇది టౌన్లో చూసుకోవాలి. ఇది టువర్డ్స్ ఎంఆర్పల్లి సర్కిల్ సిగ్నల్. అన్నమయ్య సర్కిల్ నుంచి మనం వెస్ట్ సైడ్ అట్లా డౌన్కి వస్తే ఎంఆర్పల్లి సిగ్నల్కి వస్తాం. ఈ ఏరియా ఫుల్ కమర్షియల్గా ఉంది. షాపింగ్ కాంప్లెక్స్లు, బిల్డింగ్లు ఇంకా చాలాగా ఉంటాయి. ఇక ఎంత బాగుంది. ఇక్కడ సిగ్నల్ దగ్గర మనం లెఫ్ట్కి వెళ్ళి బైపాస్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. చంద్రగిరి చిత్తూరు హైవేకి రైట్కి వెళ్తే బాలాజీ కాలనీ, ఎస్వి యూనివర్సిటీ, చెర్లోపల్లి అలా వెళ్ళవచ్చు అన్నమాట. ఇది ఇక్కడ సిగ్నల్ పడింది. సిగ్నల్ నుంచి మనము వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ సో ఇప్పుడు మనం రైట్ తీసుకుంటే టువర్డ్స్ బాలాజీ కాలనీ. మనం బాలాజీ కాలనీ వైపు వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఈ మధ్యకాలంలో బాగా ట్రాఫిక్ పెరిగింది. ఇదంతా ఎంఆర్పల్లి రోడ్ అనమాట. బాలాజీ కాలనీ వైపు వెళ్తున్నాం. ఆపోజిట్ రోడ్కి వెళ్తే మనము రేణిగుంట బైపాస్కి వెళ్ళిపోతాం. రేణిగుంట రోడ్ ఇట్లా, లేదంటే చిత్తూరు బెంగళూరుకి వెళ్ళే హైవే అక్కడికి వెళ్తాం. ఇట్లా ఇది వచ్చి పాత రోడ్ అనమాట. మామూలుగా పీలేరు మదనపల్లి వైపు పోయేది, అనంతపూర్. ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్, అక్కడ సర్కిల్ వస్తుంది, చిన్న సర్కిల్. ఇక్కడ రైట్ తీసుకోవాలి బాలాజీ కాలనీకి వెళ్ళాలంటే. ఇక్కడ బాలాజీ కాలనీకి ఏ సైడ్ వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఓకే, అదే అన్నమాట.
ఇలాగే ముందుకెళ్తే మనం ఎస్వి యూనివర్సిటీ దాటేసి చెర్లోపల్లి, ఆ చెర్లోపల్లి తర్వాత ఆ సర్కిల్ నుంచి ముందుకెళ్తే శ్రీనివాస మంగాపురం నుంచి మోహన్ బాబు కాలేజ్, తర్వాత ఘాట్ సెక్షన్ వస్తుంది, చాలా బాగుంటుంది ఘాట్ సెక్షన్. కాకపోతే ఈ నేషనల్ హైవే 71 కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ రోడ్డు చాలా బాగా రూపురేఖలు మారే అవకాశం ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా ఫ్లైఓవర్ కొత్త కట్టరు, రోడ్లు వేస్తున్నారు తిరుపతి అంతా. ఎవరైనా కొత్త వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు తిరుపతికి చేరుకొని తిరుపతి నుంచి మీరు శ్రీనివాస మంగాపురంకి వెళ్ళండి, ఈ రోడ్ సేమ్ వీడియో చూసి మీరు ఇదే డైరెక్షన్ ఫాలో కావచ్చు. శ్రీనివాస మంగాపురం నుంచి రైట్ తీసుకుంటే శ్రీవారిమెట్టు తెలిసిందే కదా, అక్కడ నుంచి తిరుమల చాలా దగ్గర అనమాట. అక్కడ నుంచి 2300 స్టెప్స్ ఎంతో అయితే మీరు తిరుమలకి వెళ్ళిపోవచ్చు 45 మినిట్స్. కానీ లోకల్లో ఉండి ఈ చంద్రగిరి చుట్టుపక్కల ప్రాంతాలు, పిలేరు, బేకరాపేట వీళ్ళంతా ఎక్కువ ఆ రోడ్డు యూజ్ చేస్తారు అనమాట. చంద్రగిరి శ్రీవారిమెట్టు మార్గం ఎక్కువ లోకల్ ఉండే వ్యాపారులు దాన్ని వాడుతుంటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తాం. మెయిన్గా ఇక్కడ ఈ వీడియో ఇంటెన్షన్ ఏమంటే ఈ రోడ్డు అనమాట. ఇక్కడ నుంచి తిరుపతి నుంచి నెక్స్ట్ రంగంపేట, మోహన్ బాబు కాలేజు, రంగంపేట, తర్వాత మనకు శేషాచల అడవి ఉంది కదా, అటవీ ప్రాంతంలో ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఘాట్ సెక్షన్ మెయిన్ ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది ఆ ఘాట్ సెక్షన్. చూడండి, గ్రీనరీగా కొంచెం కర్వ్స్ అన్నీ ఉంటాయి. దానికోసం ఇది చేశాను, వీడియో క్యాప్చర్ చేస్తాను. ఇది తిరుపతి టౌన్ తాటితోపు ఆ ప్రాంతంలో వెళ్తున్నాం మనం. అట్లా వెళ్ళిన తర్వాత చెర్లోపల్లి వస్తుంది, అక్కడి నుంచి ముందుకు సాగిపోతుంటాం. మీరు చూస్తూ ఉండండి ఒకసారి వీడియో అట్లా.
ఈ శ్రీనివాస మంగాపురం తర్వాత మనము ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ వస్తుంది అన్నమాట. రైల్వే ట్రాక్ కింద దూరం వస్తుంది. శ్రీనివాస మంగాపురం వస్తే ఇక్కడ గుడి చూసుకోవచ్చు. గుడి తర్వాత మనం రైట్ సైడ్ వెళ్తే శ్రీవారి మెట్టు అక్కడికి వెళ్తాం, చెప్పాను కదా, అక్కడ చూడవచ్చు. మీ ఏరియా కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, వెళ్ళాలి. ఇక్కడ శ్రీనివాస మంగాపురం దాటేసిన తర్వాత ముందుకు వెళ్తాం. ఇక్కడ మామూలుగా రైల్వే గేట్ వేస్తుంటారో ఇక్కడ చూసుకోవాలి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి గేట్ వేయడంలో ఒక 30 minutes 40 minutes అట్లా ఆపేస్తుంటారు మామూలుగా వెహికల్స్. దాన్ని చూసుకొని మనం ముందే కరెక్ట్గా పక్కనే ఒక డైవర్షన్ అనమాట. ఆ ఫ్లైఓవర్ కింద దూరి మనం అక్కడ వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. అంతే, అలా ముందుకు వెళ్తాం. ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇక్కడ, ఇంకా పోతా ఉండు. ఈ రోడ్లో జర్నీ చేయనప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ గేట్ కూడా ఉంది, లెఫ్ట్లో వెళ్ళి రైట్లో దూరి ఫ్లైఓవర్ వెళ్ళిపోతున్నాను. ఈ రోడ్డు కొంచెం ఫ్లైఓవర్ అంటే పైన ఇంకా నడుస్తుంది కన్స్ట్రక్షన్, రైల్వే ఓవర్ క్రాస్. అది కింద లెఫ్ట్ తిరుక్కుని ఆ బ్రిడ్జ్ కింద మళ్ళీ నేషనల్ హైవే 71 కదా, ఆ పాత రోడ్డు మీద ఎక్కుతుంది అనమాట. ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది అందరు ట్రాక్టర్ వెళ్తుంది. ఇటుక బ్రిక్స్ లోడ్ అంతా, అది కార్స్ ఎదురుగా వస్తూ ఉంటాయి. ఇది డేంజరస్ అనమాట కొద్దిగా. కాకపోతే ఇంకా రైల్వే గేట్ వేసినప్పుడు 30 minutes ఆపేస్తుంది. అప్పుడు ఇక్కడ స్కిప్ చేసుకుని ఇక్కడ వెళ్ళిపోతూ ఉండొచ్చు. లోకల్ కొంచెం ఐడియా ఉంది. అది ఇది రోడ్డు వెరీ కంజెస్ట్గా ఉంటుంది, స్లోగా వెళ్ళాలి. చూసుకొని 1 way మాదిరి ఉంటుంది. కాబట్టి ఇక్కడంతా కంపలు ఉన్నాయి, రైట్ సైడ్ వెళ్ళాలి. కంపలు గుచ్చుకున్నాయంటే అంతే, ఇంకా మళ్ళీ అంటే స్క్రాచెస్ పడతాయి, ఏం కాదు. కానీ గవర్నమెంట్ ముందు కాబట్టి షార్ప్గా ఉంటాయి, అది చూసుకొని వెళ్ళాలి మనం. స్లోగా అయినా ఇటుకలోడ్ మీద పడింది అనుకో, ఇంక అంతే, వాడు ముందే అట్లా పోతున్నాడు. ఇటుకల పక్కన పోవడం డేంజరే కార్లో. చిన్నగా ఇక్కడ దాటుకొని వెళ్ళిపోతే పైన క్రాస్ చేసి వెళ్ళిపోదాం. ఆగురే వాడు కూడా వచ్చేస్తున్నాడు. అలా నేను ఓకేలే, ఇట్లా ఆటో వెళ్ళరా ముందుకు. స్కిప్ చేసాం, చూసి అక్కడ అన్ని ట్రాఫిక్ నిలిచిపోయింది. స్కిప్ చేసి రోడ్లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే ఇంకా అట్లాగా వెళ్ళి మోహన్ బాబు కాలేజీకి వెళ్ళిపోతాం. కొంచెం ముందుకు వెళ్ళి నారాయణ స్కూల్స్ అవన్నీ క్యాంపస్లు అన్నీ వస్తాయి. మళ్ళీ అక్కడి నుంచి మనం అట్లే మోహన్ బాబు కాలేజీ చూసుకున్న తర్వాత రంగంపేట క్రాస్ వస్తుంది. రంగంపేట క్రాస్ నుంచి రైట్ తీసుకుంటే అక్కడ కొన్ని టోల్ గేట్స్ అవన్నీ అట్లా ఉంటాయి. అక్కడ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి కళ్యాణ డ్యామ్ వస్తుంది. కళ్యాణ డ్యామ్ నుంచి మళ్ళీ మనం బాక్రాపేట దాంట్లోకి జంక్షన్లోకి ఎంటర్ అవుతాం అనమాట. చూడండి, వీడియో చూస్తుంటే మీకు రెగ్యులర్గా
ఇక్కడ దాటుకుని పోతే ఇంకా టోల్ గేటు, చెక్ పోస్ట్ దాటుకుని పోతే ఇంక ఇది కళ్యాణి డ్యామ్ రైట్ పోతే అక్కడ చూస్తే పుష్ప సినిమా చూపించారు కదా, అక్కడ వాటర్ అంతా ఉంటాయి. ఆ డ్యామ్ కాడ షూటింగ్ అంతా జరిగింది, బాగుంటుంది అక్కడ. అక్కడ చూసుకున్నట్లే వెళ్తే ఇంక ఇదంతా ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యింది అనమాట. ఈ ఘాట్ సెక్షన్ చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ గ్రీనరీగా ఉంటుంది. రోడ్డు ఒకటి కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ రోడ్లు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త, ఎందుకంటే మీకు ఐడియా ఉండదు. ఎక్కువ కర్వ్స్ అంటే ఎక్కువ మలుపులు ఉంటాయి, చాలా ప్రమాదకరమైన రోడ్డు ఇది. ఆ ఘాట్ సెక్షన్ ఏమైందంటే నిటారుగా వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఏమైనా నీకు వెహికల్ ఫెయిల్యూర్ కానీ నీకు వెహికల్ కండిషన్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. ఒకసారి ఇక్కడ స్టాప్ అయిందంటే వెనక్కి వచ్చి లెవెల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అది చాలామంది ఆల్రెడీ జరిగాయి. కాకపోతే నిదానంగా వెళ్ళడం వల్ల మనం ఆ ప్రమాదాలని నివారించవచ్చు. దాంతోపాటు చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళవచ్చు. చూసినా క్లైమేట్ బాగుంటుంది, చుట్టూరు గ్రీనరీగా ఉంటుంది, చెట్లు ఉంటాయి. మీరు నిదానంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ నిదానంగా వెళ్ళండి, అంత ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ రైట్ సైడ్ అక్కడ కళ్యాణ్ డ్యామ్ అన్నీ వస్తాయి, అక్కడ చూసుకొని వెళ్ళచ్చు. అక్కడ ఆ పుష్ప సినిమాలో చూపించారు కదా, ఆ డ్యామ్ అన్నీ ఉంటుంది రైట్ సైడ్ వెళ్తే. ఇట్లా వెళ్తే స్ట్రైట్కి మనము ఆ ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇదంతా చూస్తాం, ఎదురుగా కొండలు, తిరుమల శేషాచల అటవీ ప్రాంతం ఉంటుంది ఇదంతా. ఎక్కువ నైట్ టైమ్స్ కొద్దిగా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, చిరుతలు కానీ దుప్పులు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. డే టైం కొంత తక్కువ ఉంటాయి, అదే జాగ్రత్తగా వెళ్ళడం అవసరం ఇక్కడ. ఇంకోటి ఓవర్ స్పీడ్ పోకూడదు, మినిమం 50-60 మధ్యలోనే వెళ్ళాలి. అంత లోపలికి వెళ్తే బెస్ట్ అనమాట. నిదానంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ చుట్టుపక్కల కొండలు పైన క్లైమేట్ చూసుకుంటూ నిదానంగా వెళ్ళడం బెస్ట్. కొంచెం అలర్ట్గా ఉండి, కొత్త వాళ్ళు చెప్తున్నది చాలా డేంజరస్ ఘాట్, మళ్ళీ ఆలోచించాలండి. విపరీతమైన స్పీడ్ వెళ్ళడం వల్ల మీకే ఇబ్బంది అనమాట. ఇక్కడ చూసినా చాలా డేంజరస్, వచ్చే కర్వ్ చూస్తున్నారు చాలా డేంజరస్గా ఉంటుంది ఎక్కడం. ఎక్కువ యాక్సిడెంట్ జోన్ అనమాట ఇక్కడ. ఇది మామూలుగా ఈ కొన్ని రోజుల తర్వాత ఈ నేషనల్ హైవే 71 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే ఈ రోడ్ అంతా లాగేస్తే కొత్త రోడ్డు వస్తుంది. అప్పుడు నాకు తెలిసి అంతా మనము చాలా వరకు ఈ రోడ్డు యొక్క బ్యూటీ కోల్పోతుంది. అండ్ అందుకని ప్రస్తుతానికి అయితే క్యాప్చర్ చేసి పెడుతున్నా బాగుంటుంది. ప్రస్తుతానికి గ్రీనరీగా చుట్టుపక్కల ఆ ప్రకృతిని అంతా చూసి పెడుతున్నా. కొత్త వాళ్ళకి కొద్దిగా డేంజరస్ రోడ్డే, వాళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి పైగా ఫాస్ట్గా వాళ్ళు ఏమనుకుంటారంటే స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇమీడియట్ షార్ప్ కర్వ్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు స్ట్రైట్కి వెళ్ళి లెవెల్ పడుతున్నారు. ఇంతవరకు ఆల్రెడీ ఒకసారి కేఎస్ఆర్టీసీ బస్సు, పెళ్లి బస్సు అట్లా రోజు లారీలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రతిరోజు చూస్తుంటాయి ఇక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇది చాలా డేంజరస్ కర్వ్. మీరు నిదానంగా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి దారింటి వెళ్ళినప్పుడు. ఎక్కువ ఓవర్ స్పీడ్ వద్దు, ఓవర్టేక్లు వద్దు. చుట్టూ కొండలు ప్రకృతి రమణీయతను చూస్తూ ఆస్వాదిస్తూ మధ్యలో ఇంకా మీరు ఈ నేరేడుకాయలు ఇప్పుడు సీజన్ బట్టి సీజన్ నేరేడుకాయలు దొరుకుతాయి. మామూలుగా రెయిన్కాయలు ఉంటాయి. మధ్యలో మీరు ఒక ఆపుకుంటూ ఆ పళ్ళును రుచి చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఆ సీజన్ బట్టి మధ్య దొరుకుతాయి 2-3 చోట్ల. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ ఆపింటారు, అక్కడ మనం చూసి తిని వెళ్తూ ఉండొచ్చు అనమాట. అది ఈ జర్నీలో వెళ్తుంటారు చూస్తున్నారు ఇట్లా అన్ని వెహికల్స్ ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకుని ఇది డేంజరస్. ఈ బాక్రాపేట ఘాట్లో అత్యంత ప్రమాదకరమైన మలుపు అంటే ఇదే అనమాట. ఎక్కువ, ఎందుకంటే ఇది ఎక్కువ స్ట్రైట్గా ఉంటుంది. చాలా లోడ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒకసారి వెహికల్ స్టాప్ అయితే వెనక్కి వచ్చి లోయల్ అవడం, ఇది స్ట్రైట్గా వస్తే లోయల్ అవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళి పడతాయి. చాలామంది ఆల్రెడీ ఇక్కడ చనిపోయారు కూడా. ఇది మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది చాలా డేంజరస్. అక్కడ ఆల్రెడీ యాక్సిడెంట్ జరిగినట్టుంది ఇక్కడ. అయ్యో, చాలా డేంజరస్ మనకు ఇది. జాగ్రత్తగా వెళ్ళండి. యాక్చువల్ బాబా ఫుల్ ట్యాంకర్ అట్లే పల్టీలు కొట్టేసింది ఇక్కడ. అయ్యి నాకు తెలిసి ఎవరికేమో ఇంజరీ మొత్తం క్రెయిన్ నుంచి పైకి నిలబెట్టుంటారు. నైట్ ఏమో జరిగినట్టుంది, ఇప్పుడు ఇంత మార్నింగ్ ఏమో జరిగినట్టుంది. చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ. అబ్బా, అందుకే చెప్తున్నా కదా, ఈ మలుపు చాలా డేంజరస్ మలుపు. మీరే చూస్తున్నారు కదా, రైట్ సైడ్ యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడే జరిగినట్టుంది ఆల్రెడీ. మళ్ళీ
కొత్త వ్యక్తులు నిదానంగా డ్రైవ్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా డేంజరస్ కర్వ్, ఇక్కడ లైఫ్ ముఖ్యం. దాంతోపాటు ఇది చుట్టుపక్కల బాగా అటవీ ప్రాంతం కాబట్టి మీకు మధ్యలో నెట్వర్క్ కూడా తగలదు. ఇంకా చాలా గుర్తుపెట్టుకోండి, మీకు ఏమన్నా ఈ ఘాట్లో యాక్సిడెంట్ జరిగితే మీరు మినిమం 30 కిలోమీటర్స్ పోవాలి, లేదా ఇట్లా ఒక 20 కిలోమీటర్స్ జర్నీ చేసే వరకు మీకు నెట్వర్క్ కూడా రాదు. నెట్వర్క్ అంటే మినిమం బాక్రాపేట అక్కడ పెట్రోల్ బంక్ వరకు మీకు రీచ్ కావాలి, లేదంటే ఇలా ఇటువైపు మీరు రంగంపేట వరకు కళ్యాణం వరకు రీచ్ అయ్యే వరకు మీకు నెట్వర్క్ రాదు. అది గుర్తుపెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మీకు ఎవరైనా ఇబ్బంది పడితే ఇమీడియట్లీ మీరు వేరే వెహికల్స్ ఆపడం కానీ అలా చేయండి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది సఫర్ అవుతున్నారు, ఇక్కడ నెట్వర్క్ లేకపోవడం ఎవరికి తెలియట్లేదు అనమాట. యాక్సిడెంట్ జరిగితే మీరు యాక్సిడెంట్ జరిగిన వెంటనే వేరే వెహికల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం కానీ, లేదా ఇమీడియట్లీ దగ్గరలో ఉన్న చెక్ పోస్ట్కు, అంటే అక్కడ రంగంపేట సైడ్ కానీ ఇట్లా బాక్రాపేట సైడ్ కానీ నడుచుకుంటూ కానీ, లేదా వేరే వెహికల్ కానీ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి. మీరు అట్లా ఉంటే మీకు నెట్వర్క్ రాదు ఎప్పటికీ, గుర్తుపెట్టుకోండి. అది అంతే డిఫరెంట్, ఇక్కడ రిమోట్ ఏరియా మాత్రం అంతే, అడవిలో కాబట్టి నెట్వర్క్ లేదు అక్కడ. అది గుర్తుపెట్టుకొని మీరు జర్నీ చేయండి. ఇక్కడ చాలామంది ఆల్రెడీ సఫర్ అయ్యారు, ఇదే చెప్తాం అనుకున్నాను.
ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా బాగ్రాపేట దగ్గరకు వచ్చేసాము. ఘాట్ రోడ్ ఫినిష్ అయిపోయినట్లే. ఇక్కడ కొద్దిసేపు మామూలుగా వెయిట్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఎక్కడ చూస్తాం సైడ్ ఆపుకొని బయలుదేరితే. కాకపోతే గుర్తుపెట్టుకోండి, దూర దూర ప్రాంతం వచ్చే ప్రయాణికులు ఎవరైనా సరే తిరుమలకి వెళ్ళాల్సిన వాళ్ళు ఆ రోడ్డు దగ్గర వచ్చిన తర్వాత కంపల్సరీ తిరుపతిలో 1 అవర్ వెయిట్ చేయండి. ఎందుకంటే కార్ ఆల్రెడీ ఎంత దూరం వచ్చినప్పుడు ఎక్కువ హీట్ మీద ఉంటుంది. అదే ఇంజిన్ హీట్ మీద మీరు తిరుమలకు బయలుదేరినారంటే ఆటోమేటిక్గా క్రాష్ అయ్యే ప్రమాదం లేకపోతే ఫైర్ అయ్యే ప్రమాదం చాలామంది ఫేస్ చేస్తున్నారు అని ఇది అందరికీ రికమెండ్ చేస్తానమాట. ఎవరైనా బెంగళూరు నుంచి కానీ చుట్టుపక్కల మాత్రం తిరుమలకు వచ్చేవాళ్ళు ఒక 3-4 అవర్స్ జర్నీ వచ్చినట్టు అదే ఇంజిన్ హీట్ మీద వేడి మీద తిరుమల అప్ఫీల్ ఎక్కకండి. కంపల్సరీ నువ్వు తిరుపతిలో 30 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఇంజిన్ కూల్ చేసుకుని తర్వాత బయలుదేరండి. మీకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే అట్లే ఆ హీట్ మీద ఇంజిన్ అప్ఫీల్ కాబట్టి ఎక్కువ దాని మీద హెవీ ప్రెషర్ పడుతుంది. ఆ ఫైర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది, లేకపోతే బ్రేక్ డౌన్ అవుతుంది, ఏదో ఒకటి ఇష్యూ అవుతుంది ఇంజిన్లో. ఇది చాలామంది తెలియక పాపం చాలా ఇబ్బంది మధ్య మధ్యలో ఆపేస్తున్నారు కార్లు. అది చూసుకున్నాను. తిరుమలకి వెళ్ళేటప్పుడు తిరుపతిలో కొంచెం స్టే చేసి 30 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళండి. అది మీకే ఇబ్బంది. ఇది నేను చాలామందికి చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా ఆ వీడియోలో మధ్యలో చెప్తున్నాను. ఎందుకంటే ఈ బాగ్రాపేట ఇదంతా ఈ జర్నీ అంతా చేసిన తర్వాత మీకు చాలామంది ఇబ్బంది పడుతుంటారు అన్నమాట ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. మనం బాగ్రాపేట రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేషనల్ హైవే 71 స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ 71లో మనం ఎంటర్ అవుతున్నాం. రోడ్డు చాలా బాగుంది, వర్షం వచ్చేట్లుంది. వర్షంలో కూడా జర్నీ బాగుంటుంది. ఇక్కడ చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి మనం 2 అవర్స్ అంతే. బాగ్రాపేట తర్వాత ఇంకా నీకు మధ్యలో ఏం రావు. చెన్నగుట్టికలు, రంపచల క్రాసు, పిల్లర్ వరకు అసలు ఇంకేం టౌన్లో మీకు అప్డేట్ అంతా బైపాస్ అనమాట. మదనపల్లి వరకు మీకు ఏం టౌన్, ఓన్లీ ఇక్కడ ఇలా హైవే కనిపిస్తూ ఉంటుంది, జర్నీ పోతూ ఉంటుంది అంతే. మీరు ఎక్కడ ఆపే పని లేదు, పోతూ ఉంటుంది. అవుతుంది. ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది, చూడండి బాగుంది. కొద్దిసేపు వర్షం వెయిట్ చేద్దాం. కొంచెంసేపు వర్షంలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఇది కొంచెం కొత్త కన్స్ట్రక్షన్ ప్లైగా ఇక్కడ ఇంకా ఇండికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉండవు కాబట్టి మనకు అంత క్లారిటీగా ఉండదు రోడ్డు పైన. కాబట్టి మీరు కొంచెం చూసుకొని జర్నీ చేయండి, మంచిది.
సో ఇంక ఇలా ఈ హైవేలో ఇలా వెళ్తూనే ఉంటాం అన్నమాట. ఇక్కడ మధ్యలో ఇంకేం టౌన్లో పీలేరు, తర్వాత కలికిరి, వాయిల్పాడు, మదనపల్లి, అట్లా అనంతపురం పోతూ ఉంటుంది. మొత్తం హైవే ఉంటుంది. అంతే ఎంత దూరం నుంచి ఇలా ఉంటుంది. పెద్దగా నీకు టౌన్లో హైవే ఉండవు అన్నమాట. సో ఇంకా ఇంతే. ఈ నేషనల్ హైవే 71 ఆల్మోస్ట్ ఇట్లే ఉంటుంది. ఇదే డిజైన్ ఇట్లే ఉంటుంది. సో నాకు తెలిసి నేను ఆ పిల్లర్ దగ్గర వెళ్ళిన తర్వాత వీడియోని ఎండ్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ ఇది ఇట్లే ఉంటుంది కాబట్టి. తర్వాత దాంతో పాటు ఎక్కువ లెంత్ అయిపోవడం వల్ల అంత మదనపల్లి వరకు అంత కవర్ చేయదలుచుకోలేదు. అయితే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా పెడతాను. జస్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఎట్లయినా ఇంకా హైవే అంతా ఇట్లా ఉంటుంది. పెద్దగా దీంట్లో మార్పు ఏమి ఉండదు. హైవే అన్నాక చుట్టుపక్కల ఇంకా దీంట్లో ఇంకా చెట్లు గిట్లా ఏం లేవు. చూసేకి పైన నీలాకాశం, కింద నల్లని తార రోడ్ అంతా ఇలా పోతున్నట్టు ఎంతో ఇంకా 100 కిలోమీటర్లు ఇలా ఉంటుంది. సో నేను దగ్గరలో ఈ వీడియో విన్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను. ఇంకా వేరే పార్ట్లని కవర్ చేస్తాను. ఇదే నేను చాలా తిరిగాను. ఆల్మోస్ట్ ఒక 300 కిలోమీటర్స్ నుంచి జర్నీ చేశాను. సేమ్ డే అంటే డిఫరెంట్ లాస్ట్ 2 డేస్ నుంచి అవన్నీ అప్లోడ్ చేస్తాను వీడియోస్ అన్ని టైం చూసుకొని. కాకపోతే ఇది నేషనల్ హైవే 71. ఈ మెయిన్ ఏమంటే ఈ ఇంటెన్షన్ అంటే ఈ బాగ్రాపేట ఘాట్ అనేది కొన్ని రోజుల తర్వాత రూపురేఖలు మారిపోతున్నాయి. సో ఆ వీడియోలో పాత మెమరీస్ అన్ని రికార్డ్ చేద్దామని చేసి పెట్టాము. కాదు చాలా డేంజరస్ అనమాట. అక్కడ ఇప్పుడు మీరు చూశారు కదా, ఆల్రెడీ ఒక లారీ యాక్సిడెంట్ అట్లా ప్రతిరోజు ఏదో ఒకటి వెహికల్స్ పడుతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే కొత్తగా అది ఇమీడియట్లీ కర్వ్ ఉంది, తెలియక అందరూ స్ట్రైట్గా వెళ్ళిపోవడము, ఇమీడియట్లీ బ్రేక్ చేయడం వల్ల వెహికల్స్ అన్ని లోడ్ వెహికల్స్ కదా అట్లా అప్ సైడ్ అయిపోతుంటాయి అన్నమాట. అది చూసుకోవాలి, అది జాగ్రత్తగా ఉండండి. ఇది ఇంకా ఒకసారి కొత్త హైవే నిర్మాణం చేస్తే ఇంత ప్రమాదం ఉండకపోవచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఆ ఘాట్ రోడ్ చాలా వెరీ వెరీ డేంజరస్. కొత్తగా వచ్చే ప్రయాణికులు కానీ టూరిస్టులు కానీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మదనపల్లి రోడ్లో ఇట్లా తిరుమలకు పోవాలనుకున్న వాళ్ళు అంతా చూసుకొని వెళ్ళండి కంపల్సరీ. ఈ రోడ్లో కొద్దిగా బాగ్రాపేట తర్వాత అలర్ట్గా వెళ్ళండి. ఆ శేషాచల అడవి ప్రాంతంలో అలర్ట్గా వెళ్ళండి. దాంతోపాటు ఒకసారి మీరు తిరుపతికి చేరుకున్న తర్వాత కొంచెంసేపు రెస్ట్ ఇచ్చి మీ వెహికల్ తర్వాత తిరుమలకు జర్నీ చేయండి. అది మటుకు నేను అడ్వైజ్ ఇస్తాను, లేకపోతే ఇబ్బంది పడుతుంటారు. అందరూ వచ్చి దేవుడిని ప్రశాంతంగా దర్శించుకొని తిరిగి వెళ్ళేదానికి ఎక్కువ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఇంటికి వెళ్ళేట్టు చూడండి. అది మీకు మంచిది, కుటుంబ సభ్యులకి మంచిది. అది అనమాట. ఇలా కొంతమంది వెళ్ళింది ఇలా సేమ్ ఇదే అనమాట. ఇక్కడ పిల్లర్ దగ్గరలో వీడియో వెండ్ చేసి ఇక్కడికి క్లోజ్ చేస్తాను అనమాట. ఆ వీడియో చూడండి. ఇంకా అది ఇక్కడ ఆల్మోస్ట్ పిల్లర్ నియరెస్ట్ రీచ్ అయిపోయాం తిరుపతి నుంచి. అవన్నీ బాగ్రాపేట అవన్నీ టౌన్స్ ఏం జరగవు. హైవే ఎక్కితే నీకు అంతే, ఇంకేం వేరేటి ఏం ఉండవు అనమాట. నువ్వు మదనపల్లి వరకు నువ్వు ఇక్కడ టౌన్ చేయడానికి కుదరదు అనమాట. ఓన్లీ మదనపల్లి దగ్గర చూడొచ్చు. ఇంకా అన్ని కలికిరి అవన్నీ బైపాస్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసి అక్కడికి క్లోజ్ చేస్తామంటే చూస్తున్నది హైవే అంతే. బాగా కన్స్ట్రక్షన్ అంతా నీట్గా రెడీ అయిపోయింది. మినిమం ఇక్కడ 100 కిలోమీటర్లు మ్యాక్సిమం స్పీడ్, అంతకు మించి పోకూడదు. హెవీ వెహికల్ అయితే 80 కిలోమీటర్స్. ఆల్రెడీ సైన్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వర్షాకాలం అంటే వర్షంలో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళండి. వర్షం పడుతుంది లైట్గా కూడా, స్కిడ్ అయ్యే ప్రాబ్లం, కొత్త రోడ్స్ కాబట్టి చూసుకొని వెళ్ళండి. కాకపోతే బాగున్నాయి రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఆ ఘాట్ రోడ్ కొద్దిగా ఇబ్బంది జర్నీ. ఆ ఘాట్ రోడ్గా ఇప్పుడైతే బాగుంది, గ్రీనరీగా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఆ చుట్టుపక్కల చెట్లన్నీ చిగురించి పచ్చగా చాలా బాగుంది, చాలా నచ్చింది అనమాట నాకు. సో ఇక్కడ హైవే ఇక్కడ దిగేసి సైడ్కి వెళ్ళి సైడ్ రోడ్లో వెహికల్ ఆపుకొని అక్కడికి ఎండ్ చేసేకి ప్రయత్నిస్తాను. ఇది వీడియో. మీకు తిరుపతి నుంచి పిల్లర్ వరకు ఎట్లా ఉంటుందని జస్ట్ ఈ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. రోడ్ ఎలా ఉంది, మధ్యలో ఎట్లా రావాలి, ఎలా వెళ్ళాలి. ఇంకా కొన్ని చిన్న కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఇంకా కొద్దిగా అక్కడ డీవియేషన్స్ ఉన్నాయన్నమాట. అవి ఫినిష్ అయితే నీకు ఎక్కడ ఆపే పని పోతూ ఉంటుంది రోడ్ దాంట్లో. అది. సో ఈ వీడియోని ఎంజాయ్ చేయాలనుకుంటా. చూడండి ఒకసారి మీరు, బాగా వచ్చింది. చుట్టుపక్కల ఈ సాయంత్రం పూట కాబట్టి పైన మంచి సీనరీస్ ఉన్నాయి, కనిపిస్తుంది నీట్గా లైటింగ్ అని. ఇంత ఇది జస్ట్ రోడ్ జర్నీ అయితే జస్ట్ దీంట్లో ఏం పెద్దగా వేరే విషయాలు ఏం కవర్ చేయట్లేదు. సో ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తాను. మీరు
ఇంకా జస్ట్ చూడండి, వేరే వేరే వీడియోస్ పెడుతుంటాను, టైం ఉన్నప్పుడు చూస్తూ ఉండండి. మీకు కొద్దిగా కొత్త వాళ్ళకు ఐడియా వస్తుంది అన్నమాట, తిరుపతి చుట్టుపక్కల ఎలా ఉంది ఏమని. అది యా, థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. స్టే ట్యూన్డ్, కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా మీకు. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రిప్, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ నైస్ జర్నీ. ఎక్కువ అతివేగం వద్దు, ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. అందరికీ అదే సలహా. రోడ్డు ట్రిప్ పోయినప్పుడు అది గుర్తుపెట్టుకోండి. మినిమం స్పీడ్లో వెళ్ళండి. కుటుంబ సభ్యులందరినీ జాగ్రత్తగా మీరు సుదూర ప్రాంతాలకు చేర్చుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. సో అది, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఇంకో వీడియోతో కలుద్దాం నెక్స్ట్. ఇంకా ట్రిప్పులు ఉన్నాయి, ట్రిప్పులతో నేను వస్తాను. జస్ట్ మీరు దాన్ని కనెక్ట్ చేసి ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.